పోవటం దుర్మార్గమని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ రిలే నిరాహార దీక్షలకు దిగిందన్నారు. ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఈ నిరసనలు కొనసాగుతాయని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్ష చేపడుతుంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు విఆర్సీ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. సార్, ప్రధానంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు రిలే నిరాహార దీక్ష 4 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఏంటి ప్రధాన అంశం ఏంటి డిఎస్సిపై? మీరందరూ కూడా చూస్తుంటారు, 3,30,000 మంది నిరుద్యోగులు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాసినటువంటి విధానం మీరు చూస్తుంటారు. వారందరూ కూడా సంవత్సరాల తరబడి 10th, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, టెట్, డిఎస్సి వీటన్నింటికి కూడా చదువుకోవడానికి ప్రిపరేషన్ కోసం సుమారుగా 10-12 సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలు రాసినటువంటి విధానం చూశారు. అయితే ఎక్కడ కూడా టీచర్ ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు ఈ రెండింటికి మాత్రం నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక టీచర్ కొన్ని వేల మంది పిల్లలని ఈ సమాజానికి అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. డాక్టర్ కొన్ని వందల మంది జీవితాలకు సంబంధించినటువంటిది. ఈ రెండింటిలో ఎక్కడా కూడా అపోహలకు తావు లేకుండా, అన్యాయానికి, అవినీతికి తావు లేకుండా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో మీరు 2 దొంగ జీవోలు తీసుకొని వచ్చి వారెవ్వరికి కూడా డిఎస్సి అక్కర్లా, టెట్ అక్కర్లా, బిఎడ్ అక్కర్లా, డిఎడ్ అక్కర్లా అని చెప్పి మీతో పాటు జెండా పట్టుకొని మీ యువగలంలో పాదయాత్ర చేసిన వారికి మీరు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు డిఎస్సి ప్రిపేర్ అయ్యి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి దానికి ముందు టెట్, బిఎడ్, డిఎడ్ అన్నీ కూడా క్వాలిఫై అయినటువంటి వారందరికీ గొంతు కోసి మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చినారని సాక్ష్యాధారాలతో సహా చూపించాం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ వాటన్నింటినీ కూడా చూపించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నష్టపోయినటువంటి ఆ నిరుద్యోగులు అందరి తరపున కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది. అందులో భాగంగా పేపర్ లీకేజ్ అంశం కూడా నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా మీరు పేపర్ లీక్ చేసి ఆ జిల్లాల పరిధిలో మీరు కొన్ని కోచింగ్ సెంటర్లకు ఆ పేపర్లు అమ్ముకోవడం ద్వారా ఈరోజు అర్హులైనటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వారందరూ కూడా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో దీని మీద ఇప్పటికే కోర్టు కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు దీన్ని తిరస్కరించింది. దాని మీద ఎలాంటి మీరేమంటారు? హైకోర్టు తిరస్కరించలే. మీరు ఒకసారి చూడండి, హైకోర్టు ఏం చెప్పిందంటే వారు కూడా అంటే ఏదైతే అభ్యర్థులు వాళ్ళు ముందుకు రావాలి కదా, వాళ్ళ దగ్గరే వేయించండి అనే మాటను కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 300లకు పైగా వారు కూడా అప్పీర్ అయి ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మేము గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. కోర్టు ఎక్కడా కూడా దీన్ని తప్పు పెట్టలే. మేము పిల్లు అడిగినాం, సిబిఐ ఎంక్వైరీ అడిగినాం. సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నప్పుడు అర్హులైనటువంటి వారు కూడా ముందుకు రావాలంటే అర్హులైనటువంటి వాళ్ళు కూడా కోర్టును అప్రోచ్ అయి ఉన్నారనే విషయాన్ని కూడా మేము తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. తప్పకుండా కూడా మాలో న్యాయం ఉంది. వీరెందుకు అసలు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇవ్వచ్చు కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారు వోక్స్ వ్యాగన్ గురించి మీరు మాట్లాడినప్పుడు వెంటనే ఆయన సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసినారు. పరిటాల రవి హత్య కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నెల్లూరులోనే ఒక కోర్టులో ఏదో కొన్ని పేపర్లు మిస్ అయినాయంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయించినారు. ఇలా అనేక సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించినప్పుడు ఇంత పెద్ద ఇష్యూలో మీరు సిబిఐ ఎంక్వైరీ తప్పించుకోవడానికి కోర్టు అడ్డుపడతా ఉందని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు అంత భయపడతా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు చేసినటువంటి అవినీతి బయటపడుతుందని కదా. బయట పడదనుకున్నప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ నిజాయితీగా వేసి మీ యొక్క ట్రాన్స్పరెన్సీని బయట పెట్టుకోవచ్చుగా. మేము మాట్లాడలేంగా. ఇంకా మీరు సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీలో మీరు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మేము మాట్లాడలేం కదా. మీరెందుకు సిబిఐ ఎంక్వైరీని దొంగచాటుగా తప్పించుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ లేకపోతే మీరు సంబరాలు చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు? మీ మనసాక్షి మీరు లోకేష్ని రాజీనామా చేయాలంటున్నారు. లోకేష్ ప్రమేయం ఏముందంటారు దీంట్లో? మరి విద్యాశాఖ మంత్రి ఆయన అయినప్పుడు, అక్కడ అవినీతి జరిగినప్పుడు, అక్కడ 10 లక్షల రూపాయలకి ఉద్యోగం ఇస్తానని చెప్పి డైరెక్ట్గా కాల్స్లో మనకి వాట్సాప్ కాల్స్లో బయటపడినప్పుడు, ఈ విధంగా ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, ఇంత అవినీతి జరిగినప్పుడు, సిబిఐ ఎంక్వైరీ జరిగినా కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అన్ని ట్యాంపర్ చేయడాన్ని నమ్మకం ఏ విధంగా ఉంటుంది? ఈరోజు చెప్తా ఉన్నాను, మీరు పెట్టినటువంటి వెబ్సైట్లోనే 2 రోజుల క్రితం ట్యాంపర్ చేసి వేరే ఫేక్ సర్టిఫికేట్స్ని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన రాజీనామా చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నది మా వైఎస్ఆర్సీపీ డిమాండ్. యువజన రాష్ట్ర అధ్యక్షులు చైతన్య ఉన్నారు. చెప్పండి, మీరు ప్రధానంగా మీ యొక్క యువతకు సంబంధించి అయ్యుండొచ్చు, రియంబర్స్మెంట్ అయ్యుండొచ్చు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తిపై కూడా మీరు పోరాడుతున్నారు. మీరేమంటారు దీని మీద? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 12 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారు 1000 లేదా 1500 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇంకా పెండింగ్లో ఉండేవి 10,000 కోట్ల రూపాయల పైచీలకి పెండింగ్లో ఉన్న బకాయిలు చూస్తున్నాం. ఈ బకాయిల గురించి అడుగుతుంటే ఇదిగో అదిగో అంటున్నారు తప్ప మేము కాలేజీలో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు, సర్టిఫికేట్లు తెచ్చుకోమని వాళ్ళు మీడియా ముందు మాట్లాడతారు. కాలేజీలో విద్యార్థులు వెళ్తేనేమో డబ్బులు కడితేనే ఫీజులు కట్టంటారు. ఈరోజు కాలేజీలో రాష్ట్రంలో ఉన్న కాలేజీలను కూడా వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే ఒక్కసారి ఆదేశాలు ఇవ్వండి. ఫీజు రింబర్స్ బకాయిలు మేము రేపా ఎల్లుండా లేదా సంవత్సరంలో మీకు కొడతాం, పిల్లల సర్టిఫికేట్లు ఆపకుండా
డబ్బులు అడగకుండా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పండి. ఆ మాత్రం చెప్పండి. ఓరక మీడియా ముందుకు వచ్చి విద్యార్థుల ముందు ఏదో చప్పట్లు కొట్టించుకోవడానికి మేము కాలేజీకి జీవో ఇచ్చేసాం, ఒకవేళ జారీ చేసాం, మిమ్మల్ని డబ్బులు అడగరని చెప్తున్నారు. ఈరోజు విద్యార్థులందరూ కాలేజీలకు వెళ్ళి సర్టిఫికేట్ల కోసం వెళ్తే పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తా ఉంటున్నారు. ఈరోజు ఉద్యోగాల కోసం వెళ్తే సర్టిఫికేట్ రావంటున్నారు. సర్టిఫికేట్ కొట్టలో లక్షల రూపాయలు కట్టలేక ఈరోజు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో కూడా ఇటు యువజనకు అయి ఉండొచ్చు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ ప్రాసెస్ చేసింది కానీ దానికి ఇంప్లిమెంట్ లేదని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది. మరోవైపు డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేపించాలి. ఎందుకు సిబిఐ దర్యాప్తుకు మీరు వెనకాడుతున్నారు, లోకేష్ ప్రధానంగా రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల వారిగా కూడా అదేవిధంగా ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో దాదాపు కూడా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక రిలే నిరాహార దీక్షలు అయితే 4 రోజుల పాటు జరగబోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం రిలే నిరాహార దీక్షపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.